యంగ్ టైగర్ ఎన్టీఆర్ రికార్డ్స్ బద్దలు కొడుతుంది. 3 days లో 300 crore కలెక్షన్స్ అంట. అసలు ఏంటి మాస్ నాకు అర్థం కావట్లేదు. దాని గురించి మాట్లాడుకుందాం పదండి. హిందీ కలెక్షన్స్ గ్రాఫ్ చూస్తే మాత్రం ఎన్టీఆర్ కూడా హిందీలో జెండా పాతేస్తని అర్థం అవుతుంది. దీనికంటే ముందు మనం ఒక చిన్న విషయం చెప్తాం మీకు. నెట్ఫ్లిక్స్ లో కపిల్ శర్మ షోకి వెళ్ళాడు ఎన్టీఆర్ గారిని చూసి ఆడియన్స్ అయితే ఫిదా అయిపోవడం గ్యారంటీ ఈ షో చూసిన తర్వాత. ఎందుకంటే ఎన్టీఆర్ అంటే ఎనర్జీ, డాన్స్, నటన, హోల్ ప్యాకేజ్ అని అందరికీ తెలుసు. కానీ ఆయన ఆఫ్ స్క్రీన్ లో కూడా ఎటువంటి ఎంటర్టైన్మెంట్ ఇవ్వగలరు ఈ షో చూసినట్టు అర్థమైపోతుంది. అసలు దేవరా హిందీ డే 1 కంటే డే 2 ఎక్కువ, డే 2 కంటే డే 3 ఎక్కువ కలెక్షన్స్ అయితే చేసింది. ఇంకా కుమ్మేస్తూనే ఉన్నాడు అక్కడ. ఇలా చూస్తే సినిమా మాత్రం హిందీ బెల్ట్ లో ఒక స్ట్రాంగ్ కలెక్షన్ నే క్రియేట్ చేసేలా ఉంది. ఖచ్చితంగా ఎన్టీఆర్ ఒక రికార్డ్ అయితే అక్కడ క్రియేట్ చేయబోతున్నాడు మనకు అర్థమైపోతుంది. డే 1 8 crores నెట్, డే 2 10 crores నెట్, డే 3 12 crores నెట్. ఓవరాల్ గా చూసుకుంటే 30 కోట్ల నెట్ అయితే కేవలం 3 days లో కలెక్ట్ చేశాడు. ఆల్రెడీ బ్రేక్ ఈవెన్ అయిపోయింది. 4th డే నుంచి లాభాలు కూడా హిందీ బెల్ట్ లో డిస్ట్రిబ్యూటర్స్ అయితే కొట్టేస్తున్నారు అనమాట. దీన్ని బట్టి చూస్తే సినిమా రిలీజ్ అయిన ఫస్ట్ వీకే 50 crores మార్క్ అయితే దాటేసినట్టు అర్థం అవుతుంది. ఓవరాల్ రన్ లో మనకి ఈజీగా 200 కోట్ల దాకా వెళ్ళిపోద్దని నాకైతే అనిపిస్తుంది. ఇక ఈ విధ్వంసం ఇక్కడ ఆగేలా లేదు, కుమ్ముతూనే పోయేలా ఉన్నాడు. ఇంత నెగిటివిటీ స్ప్రెడ్ అయిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ ని, దేవరా మూవీని ఎవ్వడూ ఆపలేకపోయారు పాపం. సరైన బొమ్మ పడితే ఎన్టీఆర్ చేసే విధ్వంసం మామూలుగా ఉండదు అన్న విషయం క్లారిటీ వచ్చేసి ఉంటది అందరికి. రేపటి నుంచి దసరా సెలవులు మొదలు. ఇక ఈ 10 రోజులు దేవరగాడి మాటే చెల్లుద్ది. ఫ్యామిలీ ఆడియన్స్ కి, మాస్ ఆడియన్స్ కి ఎన్టీఆర్ ఎంత దగ్గర మనం విడిగా చెప్పనవసరం లేదు. ఇప్పటి వరకు మాస్ ఆడియన్స్ చేసిన జాతర చూసారు. ఈ 10 రోజుల్లో ఫ్యామిలీ ఆడియన్స్ చేసే పండగ చూస్తారు థియేటర్స్. చాలా రోజుల తర్వాత థియేటర్స్ దగ్గర పండగలా ఉంది. చాలా ఎంజాయ్ చేశాను. లాంగ్ రన్ లో యంగ్ టైగర్ 1000 కోట్లు కొట్టాలని, నార్త్ లో 200 కోట్లు కొట్టాలని నేనైతే కోరుకోడండి, కొట్టేస్తాడని అనిపిస్తుంది. మన టీఎఫ్ఐ హీరోని మనమే సపోర్ట్ చేయాలి. హిందీ రివ్యూవర్స్ చాలా ట్రై చేస్తున్నారు, నెగిటివిటీ స్ప్రెడ్ చేద్దాం, కలెక్షన్స్ అంత రాలేదు, మీకు అంత సీన్ లేదు అని ఎన్టీఆర్ ని డౌన్ చేద్దాం ట్రై చేస్తున్నారు. కానీ వాళ్ళకి అర్థమైపోయినట్టుంది, ఎంత ట్రై చేసినా ఎన్టీఆర్ ముందు వాళ్ళ ప్రయత్నాలు ఏవి ఫలించలేదు. ఎన్టీఆర్ కి పడిపోయారన్న విషయం హిందీ ఆడియన్స్ చెప్పకనే చెప్పారు కలెక్షన్స్ రూపంలో. డే 1 కంటే డే 3 ఎక్కువ అంటే మామూలు విషయం చెప్పండి. ఇలా పెంచుకుంటూ పోతే ఏ రేంజ్ కి వెళ్ళిద్దో కూడా మనకు తెలియదు. ఓవరాల్ గా వీడియోస్ అయితే తప్పకుండా లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. మీరు గనక ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే ఖచ్చితంగా కింద జై ఎన్టీఆర్ అని కామెంట్ చేయండి. టీఎఫ్ఐ బాగుండాలి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకున్నా, వీడియో లైక్ చేయండి.